హైదరాబాద్ నగరాన్ని దోమల తీవ్రత పట్టిపీడిస్తోంది. కోర్ సిటీతో పాటు నగర శివర్లలో దోమలతో ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్. సాధారణంగా వర్షాకాలంలో విజృంభించే దోమలు ఫిబ్రవరి, మార్చిలో కూడా వాటి ప్రతాపం చూపిస్తుండటంతో జ్వరాల బారిన పడుతున్నారు సిటీ పబ్లిక్. గ్రేటర్ సిటీ పబ్లిక్ దోమలతో తిప్పలు తప్పడం లేదు. సాయంత్రం 6 అయిందంటే చాలు ఇంటి డోర్స్ తీయాలంటే భయపడుతున్నారు జనం. సాధారణంగా ప్రతి ఇయర్ జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్లో వర్షాకాలం 4 నెలలు దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. కానీ గతంలో ఎన్నడూ లేనట్టుగా మార్చిలో కూడా దోమలు బాగా పెరిగిపోయాయి. మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేసినా దోమల లార్వాను అరికట్టలేకపోతున్నారు బల్దియా అధికారులు. ఫాగింగ్ చేసినా పట్టుమని 10 నిమిషాలు కూడా ఊరటలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతకు ముందు దోమల ఊసులేని కాలనీలు, బస్తీల్లోనూ ప్రస్తుతం దోమలు పెరిగిపోయాయి. ఇక మూసీ పక్క నుండే ప్రాంతాలు, చెరువుల సమీపంలో ఉండే కాలనీలు, బస్తీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలా మంది కిటికీలకు మస్కిటో మెష్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. సీజన్ కాకపోయినా ఇటీవలి కాలంలో డెంగ్యూ కేసులు పెరిగాయని చెబుతున్నాయి వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు. జీహెచ్ఎంసీ అధికారులు కూడా దోమల తీవ్రత పెరిగిందని, అందుకే నివారణ చర్యలు ముమ్మరం చేస్తున్నామని అంటున్నారు. ప్రస్తుతం చేసే హాట్ ఫాగింగ్ తో దోమలు చనిపోవడం లేదని, కోల్డ్ ఫాగింగ్ ను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామంటున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఇక దోమలతో చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ప్రజలు. సాయంత్రం బయటికి రావాలంటే భయపడుతున్నారు. 6 గంటలైతే ఇంటి డోర్స్, విండోస్ క్లోజ్ చేస్తున్నామని చెబుతున్నారు. ఇక నగర శివారులు, చెరువుల పక్కన ఉన్న వారి పరిస్థితి చెప్పనక్కర్లేదు. గతంలో రెగ్యులర్ గా చేసే ఫాగింగ్ ఇప్పుడు జరగట్లేదంటున్నారు. చెరువుల్లో గుర్రపు డెక్క కూడా తొలగించకపోవడంతో దోమల సమస్య మరింత పెరిగిందని అంటున్నారు పబ్లిక్. బయట వాకింగ్ చేస్తే దోమలు బయటికి రావాలంటే బ్యాట్ పట్టుకుని రావాల్సిన అవసరం ఏర్పడ్డది. అట్లా కూడా దోమలు తగ్గుతలేవు. కాబట్టి ఈ దోమలు పోయేటందుకు ఈ దోమల నివారణ చేసినందుకు ఏదైనా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలా దోమలు ఉన్నాయి, సుస్తవుతున్నాం. మనిషి జ్వరాలు అవి వస్తున్నాయి. కొడతలేరు. అప్పుడప్పుడు ఎప్పుడో 15 రోజులు, నెల రోజులకు ఒకసారి కొడతారు. పిల్లలు, మహిళలు అందరూ కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వంటలు చేస్తూ వంటల దోమలు వచ్చి పడుతున్నాయి. అంత ఘోరమైన పరిస్థితి ఈ దోమలు. ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే ఇంకా ఘోరంగా ఉన్నాయి దోమలు. మరి గవర్నమెంట్ అధికారులు ట్యాక్సులు పే చేస్తారు, కానీ ఫాగింగ్ అనేది రెగ్యులర్గా చేస్తలేరు. కనీసము మిషనరీ కానీ, కనీసము మ్యాన్ పవర్ కానీ కూడా అక్కడ అందుబాటులో లేదండి ఇక్కడ. మరోవైపు యాంటీ లార్వా ఆపరేషన్ను సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమవుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. దోమల నియంత్రణ కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఫలితం మాత్రం ఉండటం లేదు. ప్రతిరోజు ఫాగింగ్ చేస్తున్నామని ట్విట్టర్లో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఏరియాల వారీగా రిపోర్ట్ను కమిషనర్కే ఇస్తున్నారు. రిపోర్ట్లో ఉన్న ఫాగింగ్ ఫీల్డ్పై మాత్రం ఉండటం లేదనే విమర్శలున్నాయి. చెరువుల్లో దోమల లార్వాను కంట్రోల్ చేయడానికి డ్రోన్లతో స్ప్రే చేస్తున్నామని అంటున్నారు. ఇన్ని చెబుతున్నా దోమల సమస్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదని పబ్లిక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫాగింగ్ మిషన్ ఒకటే అయినట్లుంది. మాకు నెల రోజులకు ఒకసారి కొడుతున్నారు. అది వస్తుందే కానీ ఆ దోమలకి మరి అది పనిచేస్తుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. बाजू में से जा रहे गाड़ी, धुआं इतना आवाज आ रहा है लेकिन धुआं कुछ भी नहीं है उसका दवा का. तो क्या करना चाहिए बोलो. फिर कुछ नहीं कर रहे गवर्नमेंट वाले. तो దోమల బండి వస్తున్నది, దోమలు కొడుతున్నది, కానీ దోమలు పోతలేవు, ఏం పోతలేవు. మాకు 2 రోజులకు 3 రోజులకు ఒక జ్వరాలు వచ్చి మేము మొత్తం వీక్ అవుతున్నాము, హాస్పిటల్లో పాలవుతున్నాము. జీహెచ్ఎంసీలో దోమల నియంత్రణ చేసే చీఫ్ ఎంటమాలజిస్ట్ పోస్ట్ ఖాళీ అయి 6 నెలలు దాటుతున్నా భర్తీ చేయడం లేదు ఉన్నతాధికారులు. దీంతో జోనల్, సర్కిళ్ల వారీగా ఎంటమాలజీ అధికారులు ఫాగింగ్ విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ 4 రూపాయలు వెనకేసుకునే పనిలో ఉన్నారనే విమర్శలున్నాయి.